బాగున్నారు కదండి? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినము మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ అనుదిన వాగ్దాన కృపావార్తని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు మీ కొరకు ఇవ్వబడిన దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే, ఎవని మనసు నీ మీద ఆనుకొనెనో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా మంది జీవితాల్లో మనసు దేవుడి మీద ఆనుకోదు. ఎందుకంటే బంధువుల మీద, స్నేహితుల మీద, రక్త సంబంధుల మీద, ఈ లోక సంబంధమైన వాటి మీదే వారి మనసును ఉంచుతారు, కానీ దేవుడి మీద వారి యొక్క మనసుని కేంద్రీకరించరు. దేవుడి వైపు తన మనసుని ఉంచరు. ఈ లోకములో ఉన్న వాటికన్నా దేవుడు గొప్పవాడని ఆలోచన చేయరు. ఆలోచన చేస్తే వారి జీవితాలు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి. చాలామంది శాంతి ఉండదండి, వారి ఇంట్లో సమాధానం ఉండదండి, వారి కుటుంబాల్లో నెమ్మది ఉండదండి. కారణం ఏంటి తెలుసండి? వారి ఇంట్లో ఉన్న సమస్యలు పెట్టి వారు గలిబిలి మనసు కలిగిన వారే. నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక, శాంతి లేక వారి జీవితంలో గందరగోళక పరిస్థితుల్లో ఉంటారు. ధనము, ఐశ్వర్యము వారికి నిత్య సంతోషాన్ని ఇవ్వదు. చాలామంది అనుకుంటా ఉంటారు, ఎంత కలిగి ఉండి కూడా మాకు మనశ్శాంతి లేదు. చాలామంది కుటుంబాల్లో ధనం ఉండదు, కానీ వారు కొద్దిగా ఆర్థిక సమస్యల చేత, రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితుల చేత వారి జీవితాల్లో కూడా మనశ్శాంతి ఉండదు. లేమిలో నుండి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు అందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు మనశ్శాంతి, శాంతి, సమాధానాలు కావాలంటే ఈ లోక సంబంధమైన ఏది కూడా మనశ్శాంతినివ్వదు. లేనివాడు అనుకుంటాడు ధనం ఉంటే కొద్దిగా మనశ్శాంతిగా బతకచ్చరా అనుకుంటాడు. ఉన్నవాడు అనుకుంటాడు ధనం ఉన్నా కానీ నాకు మనశ్శాంతి లేదురా అనుకుంటా ఉంటారు. మనశ్శాంతి ఎవరికి వస్తుందంటే యేసయ్య మీద ఆనుకున్న వారికి మాత్రమే మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ భక్తుడు చదివిస్తున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుదువు. ప్రశాంతంగా ఉంటాడండి వారి జీవితం. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా అతను మనసు గందరగోళ స్థితిగతిలో ఉండదు. ఎందుకంటే అతడు దేవుడి మీద ఆనుకుంటున్నాడు. అతడు దేవుడి మీద ఆనుకుంటున్నాడు కాబట్టి తన చింత యావత్తు దేవుడి మీద వేస్తున్నాడు. కాబట్టి తన కలిగిన సమస్త బాధలు దేవుడి మీద వేస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమాత్రం కూడా భయం ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు. మనశ్శాంతిగా ఉంటాడు. హృదయం అంతా దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తన మనసులో సంతోషంగా ఉంటాడు. ప్రశాంతమైన నిద్ర ఉంటుంది. యేసయ్య మీద మన మనసు ఆనుకున్న జీవితాలు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఉదాహరణకి నేనున్నానండి, మా పరిచర్య, మా స్థితిగతి కూడా చాలా లేమిలో ఉంటుందండి. చాలా లేమండి. వారానికి కనీసం గడవడమే చాలా కష్టతరం. కానీ దేవుడిచ్చిన మహాకృపా సహితమైన ప్రేమను బట్టి నేను పరిచర్య ప్రారంభించిన మొదలుకొని ఇప్పుడు వరకు కూడా దేవుడి మీద నా మనసంతా ఆయన మీద వేసి, నా భారమంతా ఆయన మీద వేసి నేను ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు నాకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చేవాడు. అలాంటప్పుడు నాకెందుకని చింత, నాకెందుకు బాధ? ప్రశాంతంగా నేను పడుకుంటాను, ప్రశాంతంగా లెగుస్తా, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాను. నా చింత యావత్తు ఆయన మీద వేస్తాను. ఎందుకు తెలుసండి? దేవుడు సన్నిధిలో ఎవరైతే మనసపూర్వకంగా దేవుడి మీద ఆధారపడితే, ఆయన్ని ఆనుకుంటే వారు శాంతం గలవారుగా ఉంటారు. ప్రశాంతమైన జీవితం కలిగి ఉంటుంది. ఇక్కడ భక్తుడు అదే సెలవిస్తున్నాడు, వారినంట పూర్ణ శాంతి గలవాడిగా మన యేసయ్య చేస్తాడని సెలవిస్తున్నాడు. అక్కడ రెండవ మాట చెప్తున్నాడు, ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలా మంది విశ్వాసం ఉంచరు కాబట్టే గందరగోళ స్థితిగతుల్లో వారు ఉంటారు. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని పొందుకునేది విశ్వాసం. మనం విశ్వసించి దేవుడి సన్నిధిలో అడిగినప్పుడు దేని విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావో, దేని విషయంలో నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, దేని విషయంలో నువ్వు నీ యొక్క జీవితంలో ఇది జరగదని నువ్వు అనుకుంటున్నావో, నీ పూర్ణ మనసుతో దేవుడి మీద ఆధారపడి
నీ బాధంతయు దేవుడి దగ్గర నువ్వు చెప్పుకుంటూ విశ్వసించు, ప్రార్థించి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం అద్భుతంగా దేవుడు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ మాట దైవ వాక్కు, శక్తివంతమైన ఒక వాక్కు. భూమియు ఆకాశం గతించును గాను ఆయన మాట ఎన్నటికీ కూడా గతించదు. ఏమంటే నీవు విశ్వసించినట్లయితే నీ జీవితంలో ఏదైతే నువ్వు బాధ అనుభవిస్తున్నావో, చింతన అనుభవిస్తున్నావో, మనశ్శాంతి లేక బ్రతుకుతున్నావో, నీ మనసుని గందరగోళం చేస్తున్న పరిస్థితుల్లోంచి దేవుడు నేను విడిపిస్తాను. నువ్వు లోకం వైపు, లోక మనుషుల వైపు నువ్వు చూడకు. చూసినప్పుడు నీ జీవితం నీకు నీవే పాతాళంలో పడిపోయినట్లు అవుతుంది. నువ్వు అలా కాకుండా నీ మనసంతా యేసే మీద ఆధారపడి ఆయన మీద ఆనుకో. ఒక పసిబిడ్డ తన తల్లి యొక్క హృదయాన్ని ఆనుకొని ఎంత ప్రశాంతంగా నిద్రపోద్దో, నీ పరిస్థితి కూడా అట్టి విధమైన ప్రశాంతత దేవుడిస్తాడు. మనల్ని శపించిన వారు, మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని తృణీకరించిన వారు అందరూ కూడా మన కాళ్ళ కిందకు వస్తారు. అట్టి రోజు రాబోతుంది. విశ్వసించినట్లయితే దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు నమ్ముతావా? నమ్మినట్లయితే నిశ్చయముగా దేవుడి యొక్క వాగ్దానం నీ జీవితంలో జరిగించబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వాణిగా తండ్రి చేస్తానని సెలవిస్తున్నావు ప్రభువా. నిజమే ప్రభువా, ఎవరు ఏ బాధతో, ఏ కష్టముతో ఉన్నారు, ఏ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు అయ్యా, ఎన్ని నిందలు, అవమానాలు, అయ్యా రకరకాల పరిస్థితుల ద్వారా వారి మనసు గందరగోళ స్థితిగతిలో ఉందో, వారి మనసును ఆయన నీవు ఆదరించండి అయ్యా. వారికి తెలియదు ప్రభువా, వారి పరిస్థితుల్లోంచి ఎలా లెగవాలో తెలియదు ప్రభువా. నీవు వారితో ఉండండి, వారిని ఆదరించండి. వారి మనసు నీ మీద ఆనుకునేటట్టు నువ్వు కార్యాలు జరిగించండి అయ్యా. వారి జీవితంలో ఏదైతే జరగట్లేదో, ఏదైతే చింతపడుతున్నారో, ఏదైతే వేదన పడుతున్నారో వారి పట్ల నీ కృప చూపించి అయ్యా, వారి పట్ల నిశ్చయంగా వారు విశ్వసించిన ప్రకారంగా కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నమ్మండి, నమ్మితే దేవుడి యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. ఈ యొక్క వాగ్దానము విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడి యొక్క సువార్త, ఈ వాగ్దానము అనేక మందికి రీచ్ అవుతుంది. వారు కూడా చూస్తారు, వారు కూడా దీవించబడతారు. వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించబడతాయి. అప్పుడు పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులైన వారుగా ఉంటారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. దేవుడికి పరిచర్యలు పాలిభాగస్తులుగా ఉంటారా? ఉంటే కనుక ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారని విశ్వసిస్తున్నాను, లైక్ చేస్తారని విశ్వసిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.